స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. అందరూ అనుకున్నట్టు జయషా మీద షో డెఫినెట్గా చేస్తా. దేశవ్యాప్తంగా వాళ్ళు సిగ్గు పడేటట్టు ప్రతి చోట ప్రతి వాదం ప్రతి ఒక్కరు కూడా అసలు భారత్ ఎందుకు ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్తో, కేవలం జైషా అమిత్ షా బ్లాక్మెయిలింగ్కు డిగ్రీ సర్టిఫికేట్ కానీ మిగతా ఆదానీ అంబానీ లూటీలో దొరికిపోయాడు ఆ మోడీ. ఎందుకంటే ఎన్డీఏ తరఫున మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అప్పుడు కేసులు ఉన్నాయి. ఏ విధంగా సిల్క్ స్కామ్ ఆయనను బాధిస్తున్నారా, చాలా స్కామ్ ఇంకా కేసెస్ కూడా ఉండేవి. అదేవిధంగా నితీష్ షా హాస్ బీన్ ఎక్స్పోజ్ బై కాగ్. సో వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని కేవలం ధనము వినోదం పేరు మీద ధనము వినోదమా? ఆ త్యాగాలపై, పహల్గాం త్యాగాలపై, పుల్వామా జవాన్ల త్యాగాలపై సిగ్గుచెట్టు. ఇట్స్ అ షేమ్. ది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫర్ ది మనీ సేక్ ఆఫ్ ఫర్ జైషా అండ్ అమిత్ షా, how they were being blackmailed and by NDA government, BCCI and cricketers was forced to play. When such is the case happening at the national level, why DRTSPR channels is not going full throttle at this issue? We have already exposed it and I'm going to come back because there is a major serious severe crisis is happening in the state of Telangana in the education front. Many colleges, they said they are going to shut down because of lack of reimbursement of fees which the government is supposed to pay on behalf of SC, STs, BCs and economically weaker sections among other categories. So it has not been clearing the dues pending since KCR Telangana government to nullify those educational institutions, those contractors who were supporting political parties through that grudge. They went on crushing the education as well as the contracting systems. Both are the live wires of development of the society. So that is how he tried to finish them off and to create fresh corporate corruption funding through Palamuru Rangareddy lift. I am going to open up. And other one is Kaleshwaram lift irrigation. It's a big conspiracy. ఒక పెద్ద కుట్ర కోణం కేసీఆర్, బీఆర్ఎస్, టిఆర్ఎస్ విద్యా సంస్థల అధిపతులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున వీళ్ళు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు వాళ్ళు సహాయపడుతున్న వేళ వారు రాగానే ఈ రెండిటిని చాలా కీలకం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య చాలా అవసరం. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో పురోగతి చెందాలన్నా కాంట్రాక్టర్లు కూడా చాలా కీలకం. అటువంటి రెండు వ్యవస్థలను కుప్పగూల్చి తనదైనటువంటి కార్పొరేట్ పెద్ద బహిరంగ అవినీతికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ కానీ కాళేశ్వరం కానీ అట్లా ఎన్నో వాటిని అడ్డం పెట్టుకొని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏ విధంగా లూటీ చేసి శాసనం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందో దాంట్లో కేంద్రం వంతు లేదా? Did not central government support KCR and all? So it continued to subdue them and only they were releasing to their own people who are close to KCR, his family, his caste. If I'm wrong, I'm ready to prove because we go by evidences. So that prevailed so that those who were genuinely in need of assistance from government to pursue studies, whether it is engineering, degree, postgraduate, that's what this scholarship was named as post-metric. ఎందుకంటే ఇది పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, ఓసీ అంటాం మనం, అక్కడి నుంచి కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకునే అవకాశం, ఇంజనీరింగ్ కానీ మిగతాయి కానీ డిగ్రీ కానీ పీజీలు కానీ అటువంటి అవకాశం కల్పించింది ఎవరు నాయన? బట్టి విక్రమార్క, మై డియర్ బట్టి విక్రమార్క.
Is it not the late Y.S. Rajshekar Reddy Congress government in 2004? Is it not that Congress government which has devised? Then why are you trying to discredit it? కేసీఆర్ వాంటెడ్లీ సప్రెస్డ్. కేసీఆర్ కావాలనే తొక్కాడు. ఇది ఒక వైపు. సో అట్లా మాకు కాలేజీలకు డబ్బులు మేము అప్పులు చేసి బంగారం అమ్మి పిల్లలను చదివిచ్చాము, జీతాలు ఇచ్చాము. మరి మా పరిస్థితి ఏంది? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని ముందే చెప్తే మేము అది పిల్లలతోనే వసూలు చేసుకునే వాళ్ళం కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు మభ్యపెట్టారు మమ్మల్ని అని తెలంగాణ ప్రైవేట్ కాలేజీలంతా కూడా బంద్ కోసమని ఒక నల్ల దినం, ఇట్స్ అ బ్లాక్ డే అని దే హవ్ కాల్డ్ ఫర్ ఎ బంద్. దే సెడ్ వీఆర్ గోయింగ్ టు షట్ డౌన్. ఎందుకంటే 80% పైన ఈ ప్రైవేట్ కాలేజెస్లోనే కాదా విద్యను అభ్యసించేది? ఎవరిది తప్పది? ఎందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చూశారు, సిగ్గుశరం లేకుండా అన్ని మెడికల్ కాలేజెస్ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటివి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటండి. అదే నేపథ్యం ఇక్కడ కూడా విద్యను, వైద్యాన్ని మనం అంటాం కదా, కూడు బట్ట ఇంటి సదుపాయం ఎట్టి పరిస్థితుల్లో ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజాసేవకులు అంటే మనకు. ప్రైవేటీ ఎవరో 2-3 చేతిలో పెట్టకండి అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అదో గతే కదా. సో ఆ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ కుట్రకు బలైనం, ఈ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా మీరు బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు ఏ విధంగా నడుస్తాయి? మేము తెచ్చిన అప్పు ఏ విధంగా తీరుస్తాం? ఇప్పుడు ఈ పిల్లలను జీతాలు ఇచ్చి మంచి నాణ్యమైనటువంటి విద్యను ఏ విధంగా మేము అందించగలమని ప్రైవేట్ కాలేజీల ఒక బలమైన డిమాండ్. నాణ్యానికి అతో వైపు అదర్ సైడ్ కాయిన్ థియరీ that under the fees reimbursement, many bogus colleges with bogus bona fide students, they have been looting the state exchequer of hundreds of crores. Why this could not be identified and curbed in the very initial stage? Just because there was a fee reimbursement, many other thought this is a good business. They have entered and they started to loot and loot. One such institutions I have noticed in Shamirpet, then the personality is in a good position in Andhra Pradesh, and similarly in another Uppal side also I have noticed them. Where is the infrastructure? మీ మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి? మీ పిల్లలు ఎక్కడున్నారు? ఎవరు చదువుతున్నారు మీ కాలేజీలలో? మీరు ఫీ రియంబర్స్మెంట్ కోసం ఎట్లా అప్లై చేశారు? ఇన్ని రోజులు ఎట్లా కొల్లగొట్టారని కూడా నేను పంపడం జరిగింది ఆధారాలు. ఐ హావ్ సెంట్ దెమ్ విత్ ఎవిడెన్సెస్ అండ్ మోర్ సచ్ ఎవిడెన్సెస్ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ in the public domain. Why? Because కేంద్రం ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రణాళికనే కదా. మరి అటువంటప్పుడు రేవంత్ సర్కార్ గత 2 సంవత్సరాల్లో బోగస్ కాలేజీలను ఎందుకు ఏరిపారేయలేదు? మీకు సమయం ఉండే కదా. ఒకటేసారి నేను సెటిల్మెంట్ చేస్తా, మీకు ఎంత కావాలనో చెప్పు. మరి ఒక సైడ్ కాంట్రాక్టర్లకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి కాంట్రాక్టర్ వర్గానికి మీరు డబ్బులు ఇస్తారు, కానీ 80% విద్యను అభ్యసించేటువంటి మా లాంటి కాలేజీలకు మటుకు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? మేము విద్యను ప్రతి సంవత్సరం బోధించాం, పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని కాలేజీలు అసలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందా? 2 సంవత్సరాలు మంచి సువర్ణ అవకాశం. మీకు తెలియదా? మీ ఉన్నత విద్యాశాఖ ఉన్నటువంటి కమిషనర్ల నుండి డైరెక్టర్ల నుండి వాళ్ళు ఫీల్డ్ మీదకి పోయినప్పుడు మీరు ఎందుకు ప్రోత్సహించలే? మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చింది? రేవంత్ సర్కార్ గారు, భట్టి విక్రమార్క గారు, ఎందుకు మీరు ఆపాల్సి వచ్చింది? ప్రతి కాలేజ్, డిగ్రీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, మిగతా యూనివర్సిటీస్ ఏవైనా కావచ్చు, వాటి కింద ఎన్ని కాలేజీలు ఉన్నాయి? డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్, ఎన్ని కాలేజీలు? అక్కడ ఎవరు విద్యను అభ్యసిస్తున్నారు? ఆ అభ్యసిస్తున్నటువంటి విద్యలో ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ అవసరం ఉంది నిజంగా?
2 సంవత్సరాలు మీరు లెక్కలు వేయలేకపోయారా రేవంత్ సర్కార్ గారు? అన్యాయం కదా ఇది. ఎందుకంటే అసలైన వాడికి ఎసరు పెట్టి బోగస్ దొంగ కాలేజీలకు మటుకు లూటీ అవుతున్నది. మాకు దగ్గరున్న వాళ్ళకే మేము ఇచ్చుకుంటామనే నేపథ్యంలో ఈరోజు ఒక విద్యా వ్యవస్థను ఈ విధంగా స్తంభించే విధంగా తీసుకురావడం, ముఖ్యమంత్రి గారు మీ సలహాదారులు ఎవరో నాకు తెలియదు. బట్టి విక్రమార్కుడు శాసనసభలో బడ్జెట్ పెట్టక ముందే మీరు ఇండియా టుడేలో మా 6 గ్యారంటీలకు మా దగ్గర డబ్బు లేదన్నారు. ఇంకా అటువంటిప్పుడు శాసనసభలో బడ్జెట్ ఎందుకండి? మరి ఎన్నికల్లో వాగ్దానాలు మీరే చేశారు కదా, ఎన్ని వాగ్దానాలు అన్ని చర్చించాలన్నా? వాగ్దానాలు వైఫల్యం. హౌ కెన్ ఏ సీఎం బిఫోర్ ది బడ్జెట్ presentation by Batti Vikramarka finance minister on record go on the national channel and state that we don't have money for minimum 6 guarantee schemes which they have portrayed in the elections? Is it not a major setback? Making mockery of your own budget. Now you are saying for salaries only we don't have money. ఇప్పుడు కూడా జీతాలకే డబ్బులు లేవు, మేము ఎక్కడి నుంచి తెచ్చియాలి? మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా పెట్టాడో అది తప్పని చెప్పండి. మరి తప్పని చెప్పండి, మేము ఇవ్వము, మొత్తానికి ఇబ్బంది అయిందని. మరి ఆ 80% మంది 80% సమాజంలో చదువుకోవాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకు ముందు వరకు చదువుకున్న వాళ్ళ బకాయిలు అయితే క్లియర్ చేయాలి కదా. మరి ప్రభుత్వ రంగంగా ఎక్కడైనా విద్యా వ్యవస్థలను మెరుగైన పరిస్థితులు తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కాలేజీల్లో అభ్యసించేటువంటి విద్యార్థినులను మరి ఇక్కడ మెరుగైన విద్యలో మీరు చేస్తారా? అటువంటప్పుడు ఎక్కడ మీరు ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ అంటాం మనం, ఇంతవరకు ఉద్యోగులను ఎక్కడ నియమించారు? లెక్చరర్లను కానీ టీచర్లను కానీ నియమించారా రేవంత్ రెడ్డి గారు? మరి చెప్పాలి కదా. అటువంటప్పుడు ఈ గందరగోళం అయోమయం పరిస్థితి ఎందుకు? వై దిస్ కేఓస్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ మీనాక్షి నటరాజన్ జీ? How can you, in the midst of an academic year, clearly state that we don't have money? Is it not shaming the entire people who have voted you? Is it not betraying the faith which they had in your party to bring it back to power after the dictatorial, the most corrupt and most non-transparent, unaccountable BRS government under KCR? But is this the way you treat? Even the way they suppressed contractors and the education just because they were supporting the people like you, other parties. But contractors, they are now slowly but surely, now there also KTR says they are taking huge commissions, that is why they are releasing amounts. Here they don't get any commission in the education, that is why they are not releasing this. Is it true? How can you be? Where is the policy? ప్రణాళిక ఎక్కడదండి? వాడు ఏం చేయాలి? వాడు ఎక్కడి నుంచో అప్పో సొప్పో తెచ్చి పెట్టాడు, జీతాలు ఇచ్చాడు, విద్యను బోధించాడు, సర్టిఫికెట్లు ఇచ్చారు, వాళ్ళంతా ఉత్తీర్ణులై వేరే విధంగా మళ్ళీ పురోగతికి పోతా ఉన్నారు, కొందరు ఉద్యోగాలకు పోయినారు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జెన్యూన్ కాలేజెస్ who are teaching and who have bona fide students with infrastructure and qualified teaching system. నేను మాట్లాడేది కేవలం నిజమైనటువంటి విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి విద్యా సంస్థలు, అక్కడ విద్యార్థినులు చదువుతున్నటువంటి విద్యా సంస్థలు, అక్కడ అత్యున్నతమైనటువంటి బోధనా సిబ్బంది ఉన్నటువంటి విద్యా సంస్థల గురించే. So let me show you. ఇప్పటికైనా I hope if Batti Vikramarka ji and Revanth Reddy is not able to manage the finances, now I expect Rahul Gandhi and Meenakshi Natarajan ji, she has been going around the state. You understand the pulse of the people, because these are most rural and semi-urban and even the urban areas also. In that order it will come. They are the ones who are affected. ఇది చాలా మటుకు ఊరులు, గ్రామాలు, మళ్ళీ ఒక రెండవ టైప్ అటువంటి పట్టణాలు, దాని తర్వాత పట్టణాల్లో అక్కడ చాలా మటుకు ఇటువంటి విద్యార్థినులు, కుటుంబాలు, ఆ కాలేజీ వ్యవస్థలు మొత్తం కృంగి కృషించిపోయి రేపొద్దున కార్పొరేట్ వ్యవస్థకు
కేవలం ఒకరు ఇద్దరు ఏ విధంగా నారాయణ మళ్ళా చైతన్యం తీసుకొచ్చే గౌతమి తీసుకొచ్చే కుట్రలు జరుగుతున్నాయో తెలంగాణలో, అదే విధంగా ఈ వ్యవస్థ కూడా డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకున్న వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మంచి సంస్థల గురించి నేను మాట్లాడుతున్నాను. దొంగల గురించి దొంగలను పట్టేయడానికి నేను ముందు మీరు ఎవరైనా నాకు సమాచారం ఇవ్వచ్చు. నా నంబర్ 9440465339. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనం దుర్వినియోగపడకూడదు, దొంగలు దోచుకోకూడదు. ఖచ్చితం. దిస్ ఈజ్ పబ్లిక్ మనీ meant for a specific literacy purpose. Not even a single pie should be misutilized, and I am ready to be there with the society. My number is 9440465339. Anyone can contact me. You can share the evidences. I will connect you from wherever you are. పండుగలు ఎలా జరుపుకోవాలని చెప్పి అభ్యర్థులు కూడా మాకు తెలియజేస్తున్నారు. దసరా పండుగ లోపల ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షం విశ్లేషణ ఒక ఆత్మీయతతోని అనురాగంతోని అత్యంత ఆనందం కలిగిన ఆ దినాన్ని సెప్టెంబర్ 15 బ్లాక్ నిరవధికంగా కళాశాలలు సెప్టెంబర్ 15 బ్లాక్ సెప్టెంబర్ 15 నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయబడుతుందని చెప్పేసి అసోసియేషన్లో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, అన్ని ఫార్మసీ కళాశాలలు, అన్ని ఎంబీఎస్సీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు, లా కళాశాలలు, బిఎడ్ కళాశాలలు, ఆర్కిటెక్చర్ కళాశాలలు అన్ని ఉన్నాయి. అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. నాకు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు 19 వేలుగా వాళ్ళు ఆ రోజు అన్ని భాగంగా నాకు కూడా కలిసి వస్తామని చెప్పేసి వాలంటీర్ గా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 16 వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలో 90% కళాశాలలో పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పి అభ్యర్థులు కూడా మాకు తెలియజేస్తున్నారు. దసరా పండుగ లోపల ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షం విశ్లేషణ ఒక ఆత్మీయతతోని అనురాగంతోని అత్యంత ఆనందం కలిగిన ఆ దినాన్ని సెప్టెంబర్ 15 బ్లాక్ All engineering, pharma, MBA, B.Ed, PG and degree colleges in Telangana will shut down indefinitely from September 15, from today. Reason: government has not cleared rupees 1,200 crore fee reimbursement dues pending for months. The dues are pending over past 4 years. Due to arrears, colleges say they are unable to pay teaching and non-teaching staff salaries, manage daily running costs, sustain institutions any longer. September 15th will be observed as Black Day. Immediate release. Their main demands are immediate release of all pending arrears, a clear timeline for regular fee reimbursement in future. Federation of Associations of Telangana Higher Institutions, that is FATI, wants if dues are not released, indefinite closure will continue. First time in India that colleges are forced to shut down indefinitely over fee arrears.
Akshara Ananda is designed by award-winning architectural firm Sthapati, led by architect Tony Joseph. And ఇక ఇవాళ నుంచి కాలేజీలు బంద్ అవుతున్నాయి మొత్తం. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్. భారీగా బాకీ పడ్డ ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలకు తాళాలు, డిగ్రీ నుంచి నర్సింగ్ వరకు మూసివేత, కాలేజీలు బంద్ పెడతామని నోటీసులు ఇచ్చినా పట్టించుకొని సర్కారు, చేసేది లేక బంద్కు దిగుతున్నటువంటి కాలేజీ యాజమాన్యాలు. అన్ని పత్రికలు రాష్ట్రే ఇవాళ నుంచి కాలేజీలు బంద్ అని. కమిషన్ పనులకు పైసలు ఉంటాయి కానీ కాలేజీలకు ఇవ్వరా? ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రమాదంలో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. కాలేజీల బంద్కు పిలుపునిచ్చినా స్పందించని సర్కారు, మూతపడే స్థితిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తా ఉన్నాడు. నేటి నుంచి కాలేజీల బంద్ 23 లేదా 24 చలో హైదరాబాద్ లక్షలాది మందితో మార్చి చేస్తారంట. దిగొచ్చే వరకు తాళాలు తీయం, పరీక్షలు పెట్టమని చెప్పేసి ఈ కాలేజీల సంఘం అయితే ఉందో వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని పత్రికలు రాష్ట్రాయి, కాంగ్రెస్ అనుకూల పత్రికలు కూడా ఇక్కడ క్లియర్ గా రాష్ట్రాయి. 1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 22, 23న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ లో ధర్నా చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను రాయడం జరిగింది. ఇక పోతే ఈనాడు రాసిందా కాలేజీలు బంద్ చేయాలనేది. ఇగో నేటి నుంచి విద్యావృత్తి కళాశాలలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ పైన యాజమాన్యాల నిర్ణయం, సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కాలేజీలు, కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ చర్చలు. ఇక కాంగ్రెస్ పత్రిక వెలుగు కూడా మంత్రి గారి పత్రిక, ఇది మరి మంత్రి గారిది కాబట్టి రాయలేదేమో, వద్దనుకున్నారేమో. రాయలే. అయితే ఇందులో ఒక వార్త, దిశ అనేటువంటి పత్రికలో ఒక విచిత్రమైనటువంటి వార్త వచ్చిందండి. మరి అన్ని పేపర్లకేం బంద్ ఉంది కాలేజీలు, వీళ్ళకి మాత్రం తెరుచుకున్నాయి. ఎడకెళ్ళి తెరుచుకునే తెలియదు. ఎదుడు ఇగో చర్చలు సఫలమైనాయంట. మరి అందరికేమో బంద్ పెట్టేసిరు. ప్రైవేటు కళాశాలల బంద్ వాయిదా, సమ్మె విరమించినటువంటి యాజమాన్యాలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిపై చర్చ, నేడు ప్రభుత్వం పరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చే వరకే బంద్ పెట్టిరు. బంద్ని వాయిదా వేసుకురంటారు. అన్ని పత్రికలు ఈనాడుతో సహా. కాంగ్రెస్ పత్రిక వెలుగంటే రాయాలి, ఫక్తు అది మంత్రి వివేక్ వెంకటస్వామి కాబట్టి వీళ్ళు రాయలే. కానీ మిగతా అన్ని పత్రికలు రాసినాయి, ప్రతి పత్రిక రాసింది. కానీ దిశ పత్రికకు మాత్రం చర్చలు సఫలమైనాయంట. మరి ఆ సఫలమైన చర్చలు ఏడ ఉన్నాయో మరి ఏందో తెలియదు. మరి ఇది ఒక విచిత్రమైనటువంటి పత్రిక, వీళ్ళు ఇటు రాసిరు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చూడండి ఎడబెట్టిండు, ఇదే వెలుగులో రాసిరు. జూబ్లీస్ గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళికలు చేయాలి, రెడీ చేసుకోవాలని డివిజన్ ఇన్ఛార్జ్లకు సీఎం ఆదేశము. ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక మీద ఈడ వివేక్ వెంకటస్వామి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ చేసిరు. దేని మీద? మన జూబ్లీస్ ఉప ఎన్నిక మీద. ఎందుకంటే ఎన్నికల మీద రివ్యూ ఎన్నిక సమయం ఉంటుంది ఎవరికి? మన ముఖ్యమంత్రి గారికి. యూరియా కొరత మీద రివ్యూ చేయడానికి సమయం ఉండదు, వాళ్ళు మస్తు బిజీ ఉంటారు. అట్లానే ఈ ఫీజుల రియంబర్స్మెంట్ గురించి, పేద విద్యార్థుల చదువుల గురించి ఆలోచిస్తేందుకు వాళ్ళకు 1 గంట సమయం కేటాయించి రివ్యూ చేసి ఆ కాలేజీ యాజమాన్యాలను ఒప్పించి, సరే రేపిస్తామో, మాపిస్తామో, 10 రోజులకు ఇస్తామో, 4 రోజులకు ఇస్తామో చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి ఆ కళాశాలలు నడిచేటువంటి విధంగా చేయడానికి సమయం ఉండదు, ఆ రివ్యూ చేయడానికి సమయం ఉండదు. మరి ఈ ఎన్నికలు అనగానే మాత్రం సమయం వచ్చేస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అది ఆటోమేటికల్ ఆ గ్యాప్ ఏర్పడుతుంది. మరి అదేందో వీళ్ళకి ఎన్నికల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద కానీ, రైతుల మీద కానీ
News now from Telangana, where all private professional and degree colleges across the state will be shut down indefinitely from the 15th of September over unpaid fee reimbursement dues worth 1,200 crore rupees. Now, this unprecedented protest includes engineering, pharmacy, MBA, BE Ed, PG and degree colleges, which say they can no longer operate amidst the mounting financial pressure. September 15th, celebrated as Engineers Day, will now be observed as a black day by institutions and students alike. The Federation of Associations of Telangana Higher Institutions is demanding the immediate release of at least 60% of arrears by Dussehra, along with a clear roadmap for future reimbursements. The Students' Federation of India, or the SFI, has extended full support, accusing the government of failing its promises. According to the SFI, the students are even forced to move courts just to access their certificates, while the state remains a mute spectator. With academic schedules at risk, all eyes are now on the Telangana government's next move. It was a normal day at Telangana Secretariat on Monday, 18th August, until a group of contractors sneaked in one by one and converged outside the office of Finance Secretary Sandeep Kumar Sultania. The military-like procession in which the contractors sneaked in unnoticed took all unawares. On reaching outside the Finance Secretary office, they raised their demand, clear the pending bills to the tune of 369 crores. This, I've told you how contractors got their... Now, KTR tars Congress government with, he says, Commission Raj paint, 19th August report. The BRS working president KT Ramarao Monday came down heavily on the Congress-led so-and-so, referring to this protest of contractors. Says they are going by the commissions, 20% commissions. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలను ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పట్టించుకోకపోవడంతో వారు ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలో సమస్యలు పేరుకుపోయాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి డిగ్రీ పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో పూర్తిగా భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు హరీష్ అన్న ఒక మాట అన్నాడు, కార్పొరేట్ కాలేజీలని వద్దాసు పలకకుండా ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలతో పాటు కాలేజీలను డిగ్రీ కాలేజీ కాపాడాలని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే స్కాలర్షిప్ మీద విద్యార్థులు చదువుతారో వాళ్ళ స్కాలర్షిప్ సకాలంలో చెల్లించకుండా జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలని ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేసి మంచిర్యాల జిల్లాలో ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు జిల్లా హెడ్క్వార్టర్లకు వచ్చి చదువుతున్నారు. వీళ్ళ స్కాలర్షిప్లు విడుదల చేయడం కారణంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంది. డిగ్రీ మరియు పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల యాజమాన్యం కానీ అందులో పనిచేసే లెక్చరర్స్ కానీ శాలరీ కరెక్ట్ టైంలో ఇవ్వక అండ్ మా బడుగు పేద విద్యార్థులు స్కాలర్షిప్ ఏదైతే మన కాలేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఆ స్కాలర్షిప్ రాక చదువు కూడా మేము చదవమని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మేము రేవంత్ రెడ్డి గారికి మా తరఫున మేము కోరుకునేది ఏంటి అంటే ఈ 2 రోజుల్లో గనక ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఇంకా కఠినమైన చర్యలు, కఠినమైన రాష్ట్రారోగాలు, నిర్ణయాలు మేము తీసుకోవడం జరుగుతుంది. చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ప్రయత్నం చేస్తున్నాను ఒకటి చూపించడానికి. అన్ని వీడియోలు ఒకటేసారి చూపించడానికి వీలు కాదు కాబట్టి సో అందరూ సహకరించాలా, ఎందుకంటే మనం ఉద్దేశాన్ని బయటికి తీసుకెళ్తున్నాం. వినండి, ఇది యాక్చువల్ తెలుగులో ఫీజు రీయింబర్స్మెంట్ అంటే విద్యార్థులు చెల్లించిన కళాశాల ఫీజులను ప్రభుత్వం తిరిగి చెల్లించడం.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పేద మరియు అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా చూడటానికి ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఇది ఒక విద్యార్థి విద్యా ప్రోత్సాహక కార్యక్రమం. దీని ద్వారా విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. వివరణ: 1. ఫీజు: కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి చెల్లించాల్సిన సొమ్ము. 2. రీయింబర్స్మెంట్: ఒక వ్యక్తి లేదా సంస్థ చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడం లేదా తిరిగి ఇవ్వడం. ఇంకా 3. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం: పేద విద్యార్థులు కాలేజీ ఫీజులు చెల్లించలేకపోతే వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ముఖ్య ఉద్దేశ్యం: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం. విద్యార్థులు ఫీజులు చెల్లించలేరనే భయం లేకుండా చదువుకోవడానికి సహాయపడటం. ఉదాహరణ: ఒక పేద విద్యార్థి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందినప్పుడు, అతను లేదా ఆమె ముందుగా ఫీజులు చెల్లించాల్సి రావచ్చు. తరువాత, ప్రభుత్వం ఆ మొత్తాన్ని విద్యార్థికి లేదా కళాశాలకు తిరిగి చెల్లిస్తుంది. So the same which is there. కేవలం 100 రూపాయలు. ఆ 100 రూపాయలతో జార్ యాప్ లో 24 క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు. జార్ వాడండి, సేవింగ్స్ పెంచండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వర్డ్ ఏంటంటే రీఎంబర్స్మెంట్. దీని తెలుగులో తిరిగి చెల్లింపు అని అంటారు. దీని డెఫినేషన్: ద యాక్షన్ ఆఫ్ రీపేయింగ్ ఏ పర్సన్ హూ హ్యాస్ స్పెంట్ ఆర్. సో అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి రిపీట్ అయిన వీడియోస్లో ఐఎమ్ జస్ట్ నాట్ ప్లేయింగ్. Fees reimbursement dues have been pending for approximately 4 years in Telangana, affecting around 20 lakh students and numerous educational institutions. Again, let me be very clear, my rider is clear. I am not supporting any bogus institutions, bogus colleges, bogus students and bogus lecturers and claiming hundreds of crores of money. Not to them. But genuine colleges, DRTSPR channels will support, come whatever may, because literacy education is a must for everyone, and quality education. No one should be deprived of quality education just for in the name of fees. This discrimination constitution will not allow. మన రాజ్యాంగం ఎటువంటి ఈ రకమైనటువంటి విద్యలో నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో తీసుకురావాలన్నదే రాజ్యాంగం చెప్పేది. డబ్బులున్న వారికి ఒక విధంగా, డబ్బులు లేని వారికి ఇంకో విధంగా అటువంటి అవకాశం రాజ్యాంగం ఇవ్వనే లేదు. కాబట్టి దొంగ కాలేజీలు కాకుండా నిజంగా నిర్వహిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను బోధిస్తున్నటువంటి అటువంటి కాలేజీలు, అటువంటి అధికార లెక్చరర్ గణం కానీ అటువంటి వారికి డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ఎప్పుడు అండంగా ఉంటుంది. విద్య లేకపోతే మనకు మనుగడనే లేదు. Similarly, in Andhra Pradesh, that is also there. I am talking about only this already. I think I have paid. 10 minutes and pay big basket. 10 minutes and pay big basket. Because they are sending all News now from Telangana, where Yes, all already private shown you. professional and degree colleges across the state will be shut down indefinitely from the 15th of September over. this already I have shown you. We need not go by that. And there are detailed these things. And who is eligible? Who is eligible? In Telangana, fees reimbursement depends on caste and annual family income. SC, ST students are eligible for complete fee reimbursement, regardless of their rank or college. For other backward classes, BC, economically backward classes, EBC, and minority students, a maximum family income of rupees 1.5 lakh applies for those in rural areas, while a different limit, likely rupees 2 lakhs, applies for SC, ST students. Students should apply through official Telangana e-pass portal to check their specific eligibility. In this, you have even EBC quota also for open other categories. So how to apply and all this. You can always reason.
In 2014, following its formation, the Telangana government continued the fee reimbursement scheme inherited from the United Andhra Pradesh, initially focusing only on Telangana students and introducing a cap of 2 lakh rupees annual parent income for SC, ST students and 1 lakh rupees for others. The state faced initial financial challenges, with pending dues from the previous year and a high anticipated spend for the 2014-15 academic year. The scheme faced ongoing issues with delayed payments, leading to protests and threats of college closures from private institutions, a recurring problem that continues to plague the system as of late 2025. Implementation and initial challenges, 2014. 1. Continuation of existing scheme. Telangana continued the fee reimbursement scheme with similar criteria to that of the United States. 2. Eligibility criteria. The scheme was implemented with an income cap of 2 lakh rupees for SC, ST students and 1 lakh rupees for backward classes, BC, minority, and physically handicapped students. 3. Financial burden. The government anticipated a significant financial burden of 2,500 crore rupees for fee reimbursement and scholarships in 2014-15. 4. Pending dues. The new state also had to address pending dues of around 1,200 crore rupees from the previous academic year. And 5. Nativity focus. A key decision was made to reimburse only the fees of Telangana students, leaving the responsibility for Andhra Pradesh students in Telangana to the AP government. Evolution and ongoing issues. 1. Focus on professional courses. The scheme initially focused on supporting economically weaker students in pursuing higher education, including professional courses. 2. Delayed payments and protests. A recurring issue has been the delay in fee reimbursements to colleges, leading to protests and threats of indefinite college closures, as seen in September 2025. 3. Calls for reform. In response to ongoing delays and financial hardships for faculty, there have been demands for the government to release pending dues and implement a new, timely reimbursement system. And 4. Key schemes. The Telangana government has continued to operate the fee reimbursement scheme, now potentially under the umbrella of the Financial Assistance for Students of Telangana, FAST, model. Yeah. Now I'm showing you, this is the Wikipedia. If you go, this Wikipedia, I always, as I've exposed Jaysha, the fee reimbursement, also known as the Post-Metric Scholarship Scheme, is a student education sponsorship program of the government of Andhra Pradesh, It supports students from lower economic strata in the state. Congress party made poll promise to provide college fees for underprivileged people. The fee reimbursement program to all sections of people with 100% in private engineering colleges was brought by Congress party in 2007. In 2012-13, more than 6 lakh students in professional colleges were covered under the scheme, including around 1,50,000 students in engineering colleges. From 2013 to 2014, the government made the possession of an Aadhaar card a mandatory requirement for fee reimbursement procedures for the beneficiaries. In year 2008, R. Krishnaiah, president of BC Welfare, and he went to provide full 100% fee reimbursement to BC students as well as in line with he demanded. The government issued a committee on Krishnaiah's demands, but it did not approve the demands. R. Krishnaiah announced a fast so-and-so. Responding to these demands, Congress government led by AP government issued GOMS number 18 dated 27 June 2008 to provide scholarship on saturation basis for BC students as well. In July 2009, the proposal was made to introduce fees reimbursement for economically backward class students, and MS number 102, Higher Education Department dated July 29, July 2009 was issued by the government, which provided guidelines for implementation of the scheme for EBCs also. Later, GOMS number 2, Backward Classes Welfare, was issued by Congress government led by Chief Minister Koniyeti Rosaya, transferring EBC scholarships to Backward Class Welfare Department and providing the administrative sanction for the fees reimbursement for EBC students. Even they were joined with that. The government spent 2,000 crores in 2008 and 9. This rose to 5,000 crores in 2012 and 13. This was because only first years who took admit
in the year 2008 got full fee reimbursement, but later on the scheme was implemented to other years. Due to this increase in the budget allocation, the government decided to provide full fees reimbursement for only students who got rank below 10,000 in MSET and a maximum of rupees 35,000 for ranks above 10,000. So this scheme covers professional programs including bachelors in engineering, medicine, education, etc. and masters in business administration, computer application, etc. This scheme has faced criticism due to the misuse of policy by some institutions. The government reduced the scholarship amount to rupees 35,000 in 2013 and 14. After separation of Telangana from Andhra Pradesh, the fee reimbursement became a bone of contention between the two states. I'm not going. So I'm giving you an history. ఇది దీని చరిత్ర. సో కాంగ్రెస్ గారు ఇప్పుడు వారు అర్థం చేసుకోవాలి ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు ఈ పాలసీ అనేది. Trying to వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాజ్ ది వన్ హూ హెడ్ గివెన్ దిస్. సో ఇక్కడ లెట్ మీ ఎండ్ ది షో. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ కానీ ఇది ఆల్రెడీ నేను బయటకు వచ్చేసాను కాబట్టి మళ్ళీ అగైన్ హ్యావ్ టు కమ్ బ్యాక్ షేర్ చేసుకోవడంలో. లెట్ మీ షేర్ దట్ పేపర్ కూడా ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి. ఏపీ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఇవంతా కూడా 2000 ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత. సో ఎవరిది వాళ్ళకి సపరేట్గా అక్కడ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలవడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో ఒక భాగం. విద్య, నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో ఉండాలా, కానీ దీన్ని దుర్వినియోగపరిచినటువంటి విద్యా సంస్థలు చాలా బోగస్ డిగ్రీ సర్టిఫికెట్స్, బోగస్ స్టూడెంట్స్, ఇష్టం వచ్చినటువంటి ప్రజాధనాన్ని లూటీ చేశారు. కాబట్టి అటువంటి విద్యా సంస్థలను ఏరి పారేయడానికి 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ దగ్గర ఉండింది. ఎందుకు వారు అది చేయలేకపోయారు? వారి ఉన్నత విద్యా మండలి తరఫున కొందరు చాకచక్యంగా విచారణ పేరుమిట అటువంటి కాలేజీలకు పోయినారు, రికార్డు కూడా చేసినారు. దాని తదుపరి వాటిపై చర్యలు ఎందుకు లేవు రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు? తప్పుదే మీది కాదా? 2 సంవత్సరాలు మీకు ఉన్నది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ను, దాన్ని విద్యా సంస్థలు మరియు కాంట్రాక్ట్ వ్యవస్థ కలిసి మీల పార్టీలకు సపోర్ట్ చేస్తున్నామని ఒక కుట్రతోనే కేసీఆర్ దీన్ని తొక్కాలని ఒక విష ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. కానీ దీని వల్ల లబ్ధి ఎవరికి అంటే రాజకీయ వ్యవస్థ నష్టపోయింది. తెలంగాణ జాతి విద్యా వ్యవస్థ, తెలంగాణ జాతి పురోగతి చెందకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను తొక్కేసి అదే ఆంధ్రులకు అప్పజెప్పడంలో కేసీఆర్ చేసినటువంటి కుట్ర, అవినీతి, దానికి అనుసంధానంగా ఈరోజు మీరు కాంట్రాక్ట్ వ్యవస్థకు కొద్దిగా వెసులుబాటు కల్పించినప్పుడు బట్టి విక్రమార్క గారు మరి అదే విద్యా వ్యవస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ పథకాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? దాని వెనుక అందు గురించే సెప్టెంబర్ 17ను వాళ్ళు ఒక బ్లాక్ డేగా జరుపుకొని ఈ రోజు నుంచి నిరవధికంగా మేము కాలేజీలు మూసివేస్తామనడం ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇది సబబు? దానికి అటువైపు ఈ 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి బోగస్ వ్యవస్థలు, బోగస్ కాలేజీలు కానీ, బోగస్ స్టూడెంట్స్ కానీ, ప్రభుత్వ ఖజానాను కళ్ళగొట్టినటువంటి అటువంటి విద్యా వ్యవస్థ సంస్థలను వారిని మీరు గుర్తించలేకపోయారు? వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఆ డబ్బును తిరిగి ఎందుకు రాబట్టుకోలేకపోయారు అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. యూ హ్యాడ్ 2 years ఆఫ్ క్వాలిటీ టైమ్ టు ఎంక్వైర్ and close down all those bogus colleges who have been reaping
hundreds of crores of benefits without having bona fide students, without any infrastructure, not teaching staff. You could have closed them and you could have recovered amount from them. That would have instilled confidence of the Telangana society in this government. Instead, all those who are genuinely pursuing this education in a transparent way, with absolute infrastructure, with good teaching staff, don't you think you are destroying the credibilities of all such institutions? In doing so, don't you think you are putting the life of lakhs of students at stake? What is this policy? మీరు ఈ విధంగా చేయడం వల్ల నిజంగా విద్యను అభ్యసించేటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైనటువంటి విద్యార్థుల భవిష్యత్తులతో మీరు చెలగాటం ఆడడం లేదా? నిజంగా అటువంటి మౌలిక సదుపాయాలు, అటువంటి విద్యా బోధన సిబ్బంది ఆ విధంగా ప్రతి సంవత్సరం విద్యను బోధిస్తున్నటువంటి కాలేజీలు మూతపడితే నష్టం ఎవరికి? బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి సర్కార్ మిమ్మల్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్న వేళ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని, మళ్ళీ ఒకటి క్లియర్గా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులలో బోగస్ కాలేజీలను మళ్ళీ ముందుకు పోనివ్వకండి. దీని ద్వారా ఆ బోగస్ కాలేజెస్ మీరు ఏరి పడేస్తే దాంట్లో చాలా మటుకు మీకు బాధ్యత తగ్గుతుంది. అది తెలంగాణ సమాజంపై కూడా పడదు. నిజమైనటువంటి అర్హులు, నిజమైనటువంటి విద్యను బోధించేటువంటి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, విద్యను బోధించేటువంటి నాణ్యమైనటువంటి విద్య బోధించేటువంటి ఆ టీచింగ్ స్టాఫ్ అంటే మనము విద్యను బోధించేటువంటి ఆ లెక్చరర్లు కానీ టీచర్లు ఉన్నటువంటి కాలేజీలను ఆదుకోండి. ఒక సైడు విద్య, మరొక సైడు ఉపాధి. సో ఈ రెండిటిను మీరు బేరీజు వేసుకొని ముందుకు పోవాలా. మీరు ఆల్రెడీ కొలువులు ఇయ్యలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు. మరో పెద్ద ఎత్తున అక్కడ కొలువు తీరినటువంటి ఆ వ్యవస్థ, విద్యా వ్యవస్థను మీరు కృంగదీస్తారా? ఆలోచన చేయండి. Think, already you are unable to provide employment. These fees reimbursement and those genuine education institutions, by imparting quality education, you are trying to improve the literacy and you are converting Telangana into a wisdom personified society. And in doing so, there are teaching, non-teaching staff, all of them are employed. Employment is also there along with the education. So if you do not address this immediately, education as well as the employment of lakhs of students and those families will be on the roads, and you are going to betray your own YS Rajshekar Reddy fees reimbursement policy, which got the Congress into power in 2004, defeating then the erstwhile TDP. Even TDP is trying to implement in bits and pieces in a different way because everything is privatized in Andhra Pradesh. Thank you very much. Do support DRTSPR channels, Citizens DRTSPR channels and Environment People DRTSPR channels. They are all in larger public interest only. My number is 9440465339. Anyone differing with me, you are most welcome to come with evidences as I have presented. I'll connect you from wherever you are. మీరు నా షోను వ్యతిరేకించిన ఇంకేదైనా చెప్పాలనుకున్నా కూడా నా నంబరు 9440465339. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని నా షోలో తీసుకుంటాను. కానీ అన్ని ఆధారాలతో చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నేను ఏ విధంగా అయితే షో చేస్తా ఉన్నానో అదే మాదిరి మనం షోను ముందుకు తీసుకుపోవాలా. ఇది ప్రజాహితంలోనే. ఇట్ ఈస్ ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఐ ఓన్లీ హోప్ ది తెలంగాణ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఏ సీరియస్ లుక్ ఇన్ and it is going to settle it amicably. That is what I feel. The rider is kill all those bogus colleges, recover all the money, initiate all legal action so that no one will ever dare to utilize such scheme meant for those beneficiaries only, and that too for educating themselves. Thank you very much. Jai Telangana, Jai Hind.